లారా దెయ్యపు బోధల్లో ఇదొక బోధ. అదేంటంటే బాప్తిస్మం అవసరం లేదు, రొట్టె ద్రాక్షారసం అవసరం లేదు అనే విషయం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంది. ఏముందంటే, అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయను మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, చూడండి ఇక్కడ ఏముందో, షాలేము రాజైన రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశములకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహామును ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అతని అన్నిటిలో నుంచి అతనికి 10వ వంతు ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే 18వ వచనంలో మీరు